అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఇంట్లో పూర్ణాలు ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ముందుగా మనం 1/2 కిలో శనగపప్పుని తీసుకుందామండి. వాటిని బాగా నానబెట్టుకొని 1 గంట పాటు వాటిని ఉడికించుకోవాలి. తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం గోధుమ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మేమైతే బియ్యం పిండిని తీసుకున్నామండి. 1 టీ గ్లాసు బియ్యంని, అలాగే ఇంకొక టీ గ్లాసు మినపప్పుని తీసుకొని దాన్ని నానబెట్టుకొని మిక్సీ వేసుకున్నామండి. ఇప్పుడు దాంట్లోకి సరిపడా బెల్లాన్ని మేము నలగొట్టుకున్నామండి. చూసారు కదా, ఇంత బెల్లాన్ని మేము యూజ్ చేసాము. ఇప్పుడు ఆ ఉడికించిన దానిలోకి మొత్తం బెల్లాన్ని వేసి బాగా పప్పు గుత్తితో దంచుకున్నామండి. బాగా దంచుకొని బాగా కలుపుకున్నాము. చూసారు కదండి, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత వాటిని మేము ఒక ప్లేట్లోకి మనకి కావాల్సిన సైజులో రౌండ్గా కాకుండా మేము నార్మల్గా బిస్కెట్ లాగా చేసుకున్నామండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చేసుకున్నాము ఒక్కొక్కటిగా. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకున్నామండి. ఇప్పుడు బాండి హీట్ ఎక్కిన తర్వాత అందులోకి 1/2 kg వరకు సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకున్నామండి. ఇప్పుడు ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, గోధుమ పిండి అయితే మనకి ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుందండి. అందుకని చెప్పేసి బియ్యం పిండిని యూజ్ చేస్తున్నాము. దీనివల్ల హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి మనం బియ్యం పిండిని యూజ్ చేస్తున్నాం. దోస పిండి అది పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఆ దోసపిండిలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాలని కూడా ఆ దోసపిండిలో ముంచేసి ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటూ 2 వైపులా బాగా కాల్చుకోవాలండి. బాగా కాల్చుకున్న తర్వాత మనం తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి. చూసారు కదా, ఎర్రగా వేగిన తర్వాత కలర్ వచ్చిన తర్వాత మనం తీసి ప్లేట్లోకి వేసుకోవాలండి. సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే మనము సింపుల్గా పూర్ణాలు అనేది చేసుకోవచ్చండి. చూసారు కదా, పూర్ణాలు రెడీ అయిపోయినాయి హెల్తీగా. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు మన